కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్లో ముంపు గ్రామం అంశంపై ఉద్రిక్తత నెలకొంది. నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త జైపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నారాయణపూర్ గ్రామానికి వచ్చి మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారంటూ కొత్త జైపాలరెడ్డి గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని కొత్త జైపాలరెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రస్తుతం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను జిల్లా కేంద్రానికి తరలించి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే అన్నారు మొగోడివైతే ముంపు గ్రామం చేయి, నెల రోజులలో నేను చేసి చూపెడతా అన్నావు. మరి ఈ రోజు మొగోడివి కాదా మేము అడుగుతున్నాం. ఈ విధంగా మాట్లాడిన మీకు మీ వీడియోలే సాక్ష్యం. ఏదైతే మేము వేరే కొండమ్మ కోరికలు కోరతలేదు, కొండ మీద కోరికలు కోరతలేదు. ఈ గ్రామ ప్రజలందరూ కోరుతున్నది ఒకటే, మీరు చెప్పిన విధంగా 4 గ్రామాలను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని ఏదైతే చెప్పినావో నేను మొగోడిని ప్రకటిస్తాను. మరి ఏమైంది అని అడుగుతున్నాం. ఏదైతే అడిగితే పోలీసు వాళ్ళతో కేసులు పెడితే ఇక్కడ భయపడడానికి ఎవడూ సిద్ధంగా లేడు. ఈ గ్రామ ప్రజలందరికీ భారత రాష్ట్ర సమితి ముఖ్యంగా ముందటుండి మేము పోరాడతామని చెప్పదలుచుకున్నాం. గ్రామస్తుల అందరూ ఒక కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షకు అసలు ముఖ్య కారణం మీ అందరికి తెలిసిందే. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇక్కడికి వచ్చినటువంటి ఇయాలటి నేటి ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం తను ఎమ్మెల్యే గెలవక ముందు ఈ ఊరికి వచ్చి ముంపు గ్రామాల కింద నారాయణపూర్ గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామం కింద తీసుకోవాల్సిందిగా